ఈరోజు ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. దాంతో మీరు ఊహించనంత వర్షం గంట 2 గంటల్లోనే 40-50 సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు. అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి. లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు, మీ ఫ్రిడ్జ్ కావచ్చు, మీ మంచాలు కావచ్చు, మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు, ఉప్పు పప్పు బెల్లం చింతపండు మీరు సంపాదించుకొని 2-3 నెలలకు మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో అవి నీట మునిగిపోతాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు. నా మాట వినండి, మీకు మంచి చేసే ఆలోచనతో ఉన్నా. ఇలా కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసింది. అంబర్పేట అసెంబ్లీలో 5 కిలోమీటర్లు మూసి నది పరివాహక ప్రాంతం ఉన్నది. ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని. తప్పకుండా వేదిక మీద ఉన్న మా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్ కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. మీరు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటన చేసి, నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికీ ఆదేశాలు ఇస్తున్నాను.